ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా కాన్హాది మౌల్ సెట్లో ఒక చిన్న షేప్ అనమాట, టెడ్డీ బేర్ ఇది. సో టెడ్డీ బేర్ షేప్ అనమాట. సో మౌల్ సెట్ చాలామంది పేరెంట్స్కి తెలిసే ఉంటుంది, తెలియకపోతే మీరు నాకు లింక్ అడిగితే నేను షేర్ చేస్తానులేండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ చిన్న లెర్నింగ్ ఉంది, అందరితో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. కాన్హాకి జనరల్గా నేను ఎప్పుడు వదిలి వెళ్ళలేదు, బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వదిలి వెళ్ళడం. కేస్ స్టడీస్ ప్రజెంట్ చేయడానికి నాకు ఎగ్జామ్ ఉండే, యాజ్ ఐఎమ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ. సో దానికోసం వెళ్ళాల్సి ఉండే. సో మా హస్బెండ్ తీసుకువెళ్ళిపోయారు తనని ఆఫీస్కి. సో ఎంగేజ్ అయిపోతాడనమాట, పజిల్స్ అన్నీ ఆడుకోవడము, ఇంకా అలా పజిల్స్ చూసుకోవడము, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా ఎడ్యుకేషనల్ టాయ్స్. ఎంగేజ్ అయిపోతాడు, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ టైం వదిలి వెళ్ళాను కదా, ఏదో ఒక సర్ప్రైజ్ థింగ్, గిఫ్ట్ మంచిది కొనేసి తీసుకెళ్ళాలనిపించి చాలా కొన్నాను. అందులో ఇది ద బెస్ట్ అనమాట. అస్సలు వదిలేదు వాడు, ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు అనమాట. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ చూపించాను కదా, చాలా షేప్స్ చేస్తూనే ఉన్నాడు అండ్ కంటిన్యూస్గా 4 to 5 days అదే చేస్తున్నాడు. సో నాకు ఇంకా వేరేది చేయడం లేదు, ఇంక మిగతా అన్ని మర్చిపోతాడేమో అని చెప్పి మొత్తం టాయ్స్ అన్ని స్వాప్ చేద్దామని చెప్పి చాలా వరకు టాయ్స్ స్వాప్ చేసి ఇంకొన్ని టాయ్స్ ఉంచాను. టాయ్ స్వాపింగ్ కోసం వేరే వీడియో చేస్తాను, ఒకవేళ మీకు కావాలంటే చూడండి. వీడు ఎంత క్రియేటివ్గా ఆలోచించాడో. నేను చపాతీ చేస్తునేటప్పుడు అది తీసుకొచ్చి ఆ చపాతీ రోల్ చేస్తున్నప్పుడు దాని మీద అది కట్ చేసి నాకు ఇచ్చాడనమాట. సో వాడిని సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి వాడికి నేను అదే చపాతీలాగా అంటే చిన్న బయటలాగా చేసి పెనం మీద వేసి ఇచ్చాను. వాడు చాలా వండర్గా చూస్తున్నాడు. సో అదండి దీని స్టోరీ. చూడండి, పిల్లలు ఏదైనా మనం వాళ్ళకి చెప్పినట్లయితే ఈవెన్ మనం ఒకసారి చెప్తే చాలండి, చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. చిన్నపిల్లలు బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, ఇదే టైంలో న్యూరాన్స్ డెవలప్ అవుతాయి అనమాట. సో ఏంటంటే ఈవెన్ చాలా క్రియేటివ్గా కూడా ఉంటారు. చూడండి, తనకి నేనేం చెప్పలేదు, బట్ అది చూడగానే, చపాతీ ముద్ద చూడగానే వచ్చి రోల్ చేసేసి మౌల్డ్ లాగా, నేను చపాతీ రోల్ చేసేటప్పుడు వచ్చి మళ్ళీ దాని షేప్ని అక్కడ కట్ చేసి సో ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద లెర్నింగ్ అండి. మనం ఏమైతే చేస్తుంటామో అది చూస్తూ అదే వాళ్ళకి మోడలింగ్ అవుతుంది, అదే చూస్తూ వాళ్ళు పెరుగుతుంటారు. సో అదండి లెర్నింగ్, మీకు షేర్ చేద్దామని చేశాను. పిల్లలకి మనం ఏం చేస్తామో పెద్దవారిగా అదే వాళ్ళకి మోడల్ అవుతుంది. సో పేరెంట్స్గా మన బాధ్యత అనమాట, మనం వాళ్ళకి చక్కటి రోల్ మోడల్స్గా ఉండాలి అండ్ బెస్ట్ థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని. అండ్ ఎవ్రీ పేరెంట్ విల్ డూ దట్ అండి, ఐ నో దాట్. అండ్ జస్ట్ కొంచెం కాన్షియస్గా ఉండాలి అనేది ఈ చిన్న అవేర్నెస్ వీడియో అనమాట. మనం ఎంత కాన్షియస్గా ఉంటే అంత చక్కగా మనం ఇన్స్పిరేషనల్ మోడల్స్ అవుతాం అనమాట వాళ్ళకి. సో మన నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అండ్ క్రియేటివ్గా కూడా అవుతారు. సో అదండి ఈరోజు వీడియో. ఓకే, మళ్ళీ ఇంకొక బెస్ట్ వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ అన్ప్రిపేర్డ్ వీడియో అండి, అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ ఇది చూసి నాకు ఇలా చెప్పాలనిపించి చెప్పేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. అండ్ మీకు ఏమైనా